హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. మధుసూదన్ రావుకి 5 ఎకరాల పొలం, ఒక సొంత ఇల్లు, ఒక ప్రైవేటు ఉద్యోగం ఉన్నాయి. ఆయన భార్య వసంత పెద్దగా చదువుకోలేదు. మధుసూదన్ రావు చాలా మంచి వ్యక్తి. లైఫ్ గురించి చాలా ప్లానింగ్ ఉన్నటువంటి వ్యక్తి. వసంతని అందరూ ఆడవాళ్ళు చూసావా వసంత, చదువుకుంటే ఉద్యోగాలు చేస్తూనో, లేదా ఏ టైలరింగ్ చేస్తూనో, ఏ సంగీతం నృత్యం నేర్పిస్తూనో, ఏదో ఒక పని చేస్తూ భర్తకి చేయి సాయంగా ఉంటున్నారు. ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు వంట పని అయిన తర్వాత మిగతా సమయం అంతా వృధాగా పోతున్నట్టు అనిపించట్లేదా నీకు అని ఆయన పెళ్ళైన కొత్తల్లో అన్న ఒక మాట. కట్న కానుకలు తీసుకోలేకుండా ఆవిడ పుట్టింటి వాళ్ళు ఇవ్వలేమన్నారని ఆవిడ్ని ఊరికినే చేసుకొచ్చాడు ఆయన. దానికి తోడు వసంత అమ్మా నాన్నలు ఆవిడ చదువు 7వ తరగతితోనే ఆపిచ్చేసి ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదని ఇంటి పనులు, వంట పనులు నేర్పారే తప్ప ఆవిడకంటూ స్వతంత్ర భావాలతో బ్రతకగలిగి ఇండిపెండెంట్గా ఏదైనా డెసిషన్ తీసుకుని చేసే విధంగా ఏ విద్య రాదు. దాంతో భర్త అన్న మాటలు కూర్చొని ఆలోచించే బాధ అనిపించింది. నిజమే, ఉన్న 5 ఎకరాల పొలం భర్త కౌలుకు కూడా ఇవ్వడు. దాన్ని సొంత వ్యవసాయం చేయిస్తూ ఒకవైపున ఆయన ప్రైవేట్ ఉద్యోగానికి రోజు టౌన్కి అప్ అండ్ డౌన్ చేస్తూ అక్కడే ఉంటే బోల్డంత ఖర్చు అవుతుందని సంసారం పల్లెటూరులో పెట్టి మరీ తిరుగుతూ ఉంటాడు. భర్త వెళ్ళాక ఉన్న ఆ 3 గదుల ఇల్లు తను శుభ్రం చేసుకొని భర్త వెళ్ళేటప్పుడే ఆయనతో పాటే వంట, టిఫిను అయిపోయి రోజంతా ఖాళీయే. దాంతో ఏమీ తోచట్లేదనిపించిన వసంత మధుసూదన్ రావు రాగానే, మీరు తప్పుగా అనుకోనంటే ఇంటి చుట్టూ చాలా ఖాళీ ఉంది కదండి అంటే, ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసరికి 2 గేదెల్ని పెట్టుకుందామని. సరే నీ ఇష్టం అంటే, ఆవిడికి ఓ 10 తులాల బంగారం పుట్టింటి వాళ్ళు పెట్టింది ఉందే. ఇక అత్తింటి వాళ్ళ బంగారాన్ని తీసే హక్కు తనకి లేదు కాబట్టి అది ఆయనకిచ్చి బ్యాంకీలో పెట్టించి నేనే బయటికి తెచ్చుకుంటానండి, గేదెలు కొనివ్వరా అని అడిగితే, గేదెలు ఎండుగడ్డి, పచ్చిగడ్డి మన పొలంలోనే ఉంది అని గేదెల వరకు కొనిచ్చాడు. ఆ తర్వాత ఆవిడకి ఆయన ఇంకా పనిలో హెల్ప్ చేస్తాడు. పేడలెత్తటం, వాటిల్లో వీటిల్లో పిడకల్లాంటివి కూడా వృధాగా పోనివ్వద్దు, వెంటపోగు పొలానికి తోలొచ్చు, వృధా పోనివ్వకు అని చెప్పి ఆ రోజు నుంచి వసంత పాల వ్యాపారం మొదలుపెట్టి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముతూ ఉండేది. శ్రేష్టంగా కల్తీ లేకుండా అమ్మేవి దొరకటమే కష్టం అనుకున్న ఈ రోజుల్లో ఆవిడ పాలు, పెరుగు ఇట్టే పోయేవి పొద్దున, సాయంత్రం కూడా. ఇలా 4 రూపాయలు కనపడితే వాటిని ఓ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనో, బ్యాంక్ అకౌంట్లోనో వేసుకోమని మళ్ళీ ఆయన తీసుకోడు. అలా అని స్త్రీలు ఖాళీగా ఉండకూడదు అనుకునే వ్యక్తిత్వం ఆయనదే. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ 2 కూతుళ్ళు పుట్టారు. పెద్దమ్మాయి అమూల్య, రెండో అమ్మాయి వాత్సల్య. పిల్లలిద్దరూ ఆడపిల్లలు పుట్టారని, నువ్వు మగపిల్లాడిని కనలేదని, 3వ కాన్పు ఉంచుకోమని అందరూ అన్నా సరే ఆయన తీసుకెళ్ళి ఆవిడకి ఆపరేషన్ చేయించుకొచ్చే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సంస్కారంతో పెంచాలనే దాంతో ఆయన పిల్లలు పుట్టంగానే అనుకున్న మాట ఒకటే, పెద్దమ్మాయికైనా రెండో అమ్మాయికైనా చెరొక 2 ఎకరాల పొలం ఇస్తే కట్నం కింద 1 ఎకరా మనం ఉంచుకొని సొంతిల్లు ఉంచుకుంటే మన రిటైర్మెంట్ కని నేను బ్యాంకులో ప్రతి నెల కొంత మొత్తం దాచిపెడుతున్నాను, నువ్వు పాడి మీద వచ్చే డబ్బులతో పిల్లలకి బంగారం చేయించుకో, ఆ తర్వాత నేను పిల్లల పెళ్లి కోసం అని చెప్పి చీటీ వేసి డబ్బులు కట్టుకుంటూ వెళతాను. పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి కలిపి పెళ్లికి 5 లక్షల రూపాయలు పెళ్లి బడ్జెట్, వాళ్ళ సీమంతాలు, పురుళ్ళు అని 2 లక్షల రూపాయలు, 7 లక్షలు పక్కన దాచిపెడతానని ఆయన వాళ్ళు పుట్టినప్పుడే అన్నమాట. ఎటు పిల్లల చదువులున్నాయి, చదివించాలి అనే దాంతో ఇంజనీరింగ్ లాంటివి చెప్పించేంత స్తోమతలు మనకి లేవులే కాబట్టి డిగ్రీలు చెప్పిస్తే చాలే అనుకున్నాడు. టైపు, షార్ట్ హ్యాండ్, కంప్యూటరు అవి నేర్పిస్తే సరిపోతాయిలే అనుకొని దాని ప్రకారమే పిల్లల్ని పెంచుకుంటూ రూపాయి దాచుకుంటూ ఒక లెక్క ప్రకారం జీవితాన్ని నడుపుకుంటూ వెళ్ళి వసంత పెద్ద పిల్లకి, రెండో పిల్లకని చెరో 25 తులాలు బంగారం చేయించి దాచిపెట్టి ఆ తర్వాత పట్టు చీరలు కొనటం, పిల్లల కోసమని వెండి దాచిపెట్టడం. ఒక మధ్యతరగతి తల్లి ఎలా ఆలోచిస్తుందో ఆవిడ అలాగే ఆలోచిస్తూ మధుసూదన్ రావు ఒకవైపున పిల్లల పెళ్లిళ్ళ కోసం చీటీలు వేసి వాళ్ళ ఖర్చుల కోసమని డబ్బులు దాచి
దాచిపెట్టి ఆ తరువాత పిల్లల కోసమని రూపాయి రూపాయి కూడబెట్టేవాడు ఆయన. కాలచక్ర ప్రవాహంలో పిల్లలకి జరగాల్సిన ఏవీ తక్కువ చేయలేదు. కడుపు నిండా కమ్మటి తిండి పెట్టడం, పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా క్రమశిక్షణలో. భర్త ఒకప్పుడు తన విషయంలో తన తల్లిదండ్రులు ఏమీ నేర్పకపోవడం వల్లే కదా తన అసమర్థురాలైపోయిందనే దాంతో వసంత కూతుళ్ళిద్దరికీ కూడా భారత భాగవత రామాయణాలు చదవటం దగ్గర నుంచే పిల్లలకి ఒకవైపున టైలరింగ్ చేయటం, కుట్లు, అల్లికలు, మగ్గాల వర్కులు, దాంతోపాటు పెయింటింగులు వేయటం, ఇక క్యాన్వాస్ పెయింటింగుల దగ్గర నుంచి పిల్లలకి బేకరీ వంటల వరకు, బ్యూటీ ట్రైనింగుల వరకు ఇది నేర్పి ఇది నేర్పలేదన్నట్టుగా నాట్యం, దాంతోపాటు పిల్లలకి సంగీతం అన్నీ నేర్పించుకుంటూ వచ్చేసింది. వాళ్ళు ఇంటర్మీడియట్లకు వచ్చేపాటికే. దాంతో పిల్లలు బాగా షైన్ అయ్యారు. పెద్దమ్మాయి అమూల్యదే రీసెంట్గానే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఉద్యోగాలు గట్రా ఏమీ వద్దు తల్లి, పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అంటే పెద్దమ్మాయి తన 10th అయిన దగ్గర నుంచి ట్యూషన్ చెప్పుద్ది ఖాళీగా ఉండకుండా. ఆ డబ్బులు ఒక అకౌంట్లో వేసుకుంటుంది సరదాగా. ఆయనకి ఆడపిల్లలు ఇండివిజువల్గా ఉండటం అంటే ఇష్టం. దాంతోపాటు సంగీతం, నృత్యం నేర్పుద్ది పెద్దపిల్ల. ఆ రూపాయి నువ్వే ఉంచుకోమ్మా అని ఆయన గర్వపడుతూ ఉండేవాడు. చిన్నమ్మాయికి కాస్త ఓవర్ యాటిట్యూడు, దాంతోపాటు ఓవర్గా వాగటం, సొల్లు, దానికి తోడు కొంచెం పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడటం. మధుసూదన్ రావుతో నెలకి ఒక 4-5 సార్లు బెల్ట్ కోటింగులు, వసంతతో వాతలు తన్నులు తినటం చిన్నప్పటి నుంచి వాత్సల్యకున్న అలవాటు. అమూల్యకి సంబంధాలు చూస్తూ ఉండగా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి ప్రస్తుతానికి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం వెతుకులాటలో ఉన్నాడని, అబ్బాయి పేరు సుకుమార్ అని, అబ్బాయికి ఒక అక్క చెల్లి అని, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలతోనే కలిసి ఉంటాడని, అక్కకి చెల్లికి పెళ్ళైపోయిందని, వాళ్ళకి సొంత ఇల్లుందే, కాస్త ఒక 20 ఎకరాల పొలం ఉంది, ఆడపిల్లలకి 5 ఎకరాలు పోను, సుకుమార్కి 10 ఎకరాలు వస్తుంది. దానికి తోడు అబ్బాయి కాస్త మంచోడైనని తెలియటంతో ఆలోచిద్దాంలే అని పెళ్లి చూపులకు రమ్మన్నాడు మధుసూదన్ రావు. అలా పెళ్లి చూపులకు వచ్చినటువంటి సుకుమార్కి అక్కడే అటు ఇటు ఫ్యాషన్ క్వీన్ లాగా తిరుగుతున్న వాత్సల్య నచ్చేసిందే. దాంతో నాకు మీ చిన్నమ్మాయి నచ్చిందే అనేసరికి ముందు లేవరా, లేచి నిలబడు అన్నాడు ఆయన. పెద్ద పిల్లని చూడటానికి అని వచ్చి చిన్నపిల్ల నచ్చిందే అని చెప్పడానికి ఒక సంస్కారం ఉండాలి. అదే కాక నేను పెద్దమ్మాయి చదువు అయిపోయింది కాబట్టి పెళ్ళి ఆలోచనలో ఉన్నాను, మీకే ఇచ్చి చేస్తానని ఏం చెప్పలేదు. రెండో దాన్ని ఇంకా చదువే అవ్వలేదు. నేను పెళ్లి చేస్తానని ఎప్పుడు చెప్పాను? సంస్కారం లేకుండా ఇలా మాట్లాడకూడదు. మీకు ఒకవేళ పెద్దమ్మాయి నచ్చి ఉన్నప్పటికీ, మీరు చిన్నమ్మాయి నచ్చి ఉన్నప్పటికీ అడిగే పద్ధతి విధానం వేరే ఉంటుంది. కానీ ఇలా ముఖాల మీద ఇంతమంది ముందు మాట్లాడటం సంస్కార లక్షణం కాదు. వెళ్ళమని మధుసూదన్ రావు అనేపాటికి వెళ్ళిన సుకుమార్ పర్సనల్గా వాత్సల్య కాలేజీ దగ్గరికి వెళ్ళి వాత్సల్యని కలవటం, ఆ తర్వాత ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవటం, వాట్సాప్లు, ఫేస్బుక్లు, చిట్ చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్లో ఉన్న రోజులు కాబట్టి రోజు అతన్ని కలవటం, అతనితో ఐస్ క్రీమ్ పార్లర్లకి, సినిమాలకి, షికార్లకి తిరుగుతూ మెల్లగా ఆ కాలు ఓయే రూమ్ దాకా పడే. ఇక వాత్సల్య గర్భవతి అయ్యిందే. ఈలోపు అమూల్యకి ఒక సంబంధం కుదిరింది వేరే అబ్బాయితో. ఆ తర్వాత అమూల్యకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కూడా కుదిరింది, శుభలేఖలు పంచారు, పెళ్లి జరుగుతోంది పెళ్లి మండపంలో. ఇటు వాత్సల్య కళ్ళు తిరిగి పెద్ద పెద్ద వాంతులు చేసుకొని పడిపోతే అక్కడ ఉన్నోళ్ళు చెక్ చేసి మీ రెండో అమ్మాయి కడుపుతో ఉంది అని చెప్పేసరికి ఇక కూర్చుండిపోయాడు మధుసూదన్ రావు. చిన్నదే క్యారెక్టర్లు వేస్తే పెళ్లికి ముందే కడుపు తెచ్చుకుంది తిరుగుబోద్దంటే పెద్దదే ఇంకెన్ని వెలగబెట్టిందోనని వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకొని, పల్లెటూళ్ళు పట్టింపులు ఉంటాయి కాబట్టి పెద్దమ్మాయి పెళ్లి ఆగిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. మధుసూదన్ రావు దాంతో మనిషి దిగుల్లో కుంగిపోయే, కాళ్ళు చేతులు విరిగిందాకా వాత్సల్యని ఆయన కొడితే వసంత గోడకేసి కొట్టి తలకాయ పగలగొట్టేసింది. తీరా విషయం సుకుమార్తో కాలు జారాననే, ఈ కడుపు కారణం అతనేనని తెలియటంతో వెళ్ళి వాళ్ళింటికి ఏంటిదంతా అని ఊరి పెద్ద మనుషుల్ని తీసుకెళ్లి నిలదీస్తే, తప్పు మా అబ్బాయి ఏదో చేసినట్టు మాట్లాడతావేంటి, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకేనని, నీ కూతుర్ని అంత గాలి పెంపకం తిరుగుబోతు పెంపకం పెంచుకున్నానని నువ్వు సిగ్గుపడాలి. కానీ నీ కూతురు మీద పడకుండానే, నీ కూతురు సుఖాన్ని పొందకుండానే మా వాడు నీ కూతురు ఇష్టం లేకుండానే ఒంటి మీద చెయ్యేసి కడుపు చేశాడంటావా అని మధుసూదన్ రావుని అడిగితే, ఊళ్ళో వాళ్ళంతా ఏం మాటలమ్మా ఇవి, నీకు 2 ఆడపిల్లలుండే, సంస్కారాలు మాట్లాడే మాటలు కాదు, ఆ రోజు మమ్మల్ని అవమానించి పంపేటప్పుడు తెలియదా ఈ పత్తిత్తుకి ఈరోజు వచ్చాడని ఆయన్నే ఆవిడ్ని నానా మాటలు అన్న తర్వాత
సరే, ఆ రోజు మా అబ్బాయిది వీళ్ళ పెద్దమ్మాయిని చేసుకునేటప్పుడు ప్రైవేట్ ఉద్యోగం. ఇప్పుడు మా వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందే. వీళ్ళ పొలం ఎకరం 25,00,000. ఆ రోజు 2 ఎకరాలు పెడతామన్నారు వీళ్ళ పెద్దమ్మాయికే. 25 తులాలు బంగారం పెడతామన్నారు. ఇప్పుడు మా అబ్బాయి రేటు పెరిగింది కాబట్టి 4 ఎకరాలు పొలం పెట్టాలి. ₹1,00,00,000 కట్నం కింద 50 తులాలు బంగారం పెట్టాలి. పెళ్లి ఖర్చులు అన్నీ పెట్టుకొని పెళ్లి ఘనంగా చేసి మా అబ్బాయికి కారు కొని, మా అమ్మాయిలకి 2,00,000 ఆడపడుచు లాంఛనాలు ఇచ్చి, మా అబ్బాయికి హ్యాండ్ చైను, మెడలో చైన్, 2 ఉంగరాలు పెడితేనే పెళ్ళి, లేదంటే వెళ్ళిపోండి మా సంబంధం లేదంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టి వీధులకు ఎక్కరు కదా. పరుగుకు భయపడే మనుషులు పల్లెటూళ్ళు వాళ్ళు కాబట్టి వెనక్కి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక పాపం తలలు దించుకొని వెళ్ళిపోయారు పెద్ద మనుషులు. పడుకున్న మనిషి మధుసూదన్ రావు. పెద్ద కూతురు జీవితం ఏమైపోద్ది, ఉన్నాయి మొత్తం ఊడిసి చిన్న కూతురికి పెట్టేస్తే రేపు పెద్ద పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచించొద్దా. పెద్ద పిల్ల చాలా మంచిదే, నిజంగా అమూల్యమైనదే. ఆ పిల్లకి చిన్నప్పటి నుంచే కష్టపడటమే తెలుసు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటమే తెలుసు. అలాంటి పిల్లకి అన్యాయం తను ఎలా చేయగలడో, అలా అని దీని కడుపు పెరిగిపోతుంటే కాలు జారిన ఆడదాన్ని ఇంట్లో ఏమని పెట్టుకుంటాడో ఇవన్నీ ఆలోచిస్తూ ఒక సగటు మధ్యతరగతి తండ్రిగా రాత్రి పడుకున్న ఆయన గుండె పొద్దునకు ఆగిపోయింది. దాంతో వసంత కుప్పకూలిపోయే. మధుసూదన్రావు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళంతా ఈ దరిద్రపదే బంగారం లాంటి మనిషిని మింగేసిందని వాత్సల్యం నానా తిట్లు తిడుతుంటే వాత్సల్య నేను ఉడిపోసుకొని చస్తానని గదిలోకి వెళ్ళి కూర్చుంది. ఈలోపు సుకుమార్కి అటు పెళ్లి సంబంధం కుదిరిందంట. అయ్యి నేను బ్రతకాలనుకోవట్లేదు, నా బతుకు నాశనం అయిపోయిందని ఏడుస్తూ కూర్చునేసరికి తల బద్దలైపోయిన అమూల్య చేయగలిగింది ఏమీ లేక 4 ఎకరాల పొలం ఇచ్చి 50 తులాల బంగారం వాళ్ళమ్మ వద్దంటున్నా వినకుండా పెరిగే కడుపుకి రేపొద్దున పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరని చెప్తామమ్మా. రేపొద్దున నుంచి ఇది ఇలా చేసిందంటే వీధిలో వెళ్ళే ప్రతి మగాడు మన ఇంటి వైపు ఆశగా చూస్తాడో. మన నాన్నగారు ఏమున్నా లేకపోయినా పరువు కోసమే కదూ ప్రాణం పోగొట్టుకున్నారని చెల్లెలకి ₹1,00,00,000 కట్నం కింద 4 ఎకరాల పొలం, 50 తులాల బంగారం, వాళ్ళు అడిగిన వెండి లాంఛనాలు పెట్టి కారు ఇచ్చి పెళ్లి చేసి పంపించింది. అలా వెళ్ళిందో లేదో మళ్ళీ సీమంతాలని పంపారు. సీమంతాలు అయ్యాక పురిటికని పంపారు. చెల్లెలు పురిటికి వచ్చిందే. వచ్చిన తర్వాత కని చెల్లెలు అలా వారం రోజులైంది. మొగుడు వాత్సల్య కూతురు పుడితే చూడటానికని వచ్చి అమూల్య చాకిరీ చేసి పడుకుంటే ఆ అమ్మాయి మీద మోజుపడి ఆ అమ్మాయిని చెరసబోయాడు. దాంతో ఊళ్ళో జనాలందరూ పోగయ్యి ఏంటి చండాలమని కొట్టబోయేసరికి అమూల్య నన్ను రమ్మనమంది, నా మీద మోజుపడ్డానంది, నేను నీతో పెళ్ళాంగా ఉంటానంది అనేపాటికి ఏ మొగుడు దొరకపోతే అక్కమొగుడు గతన్నారు కానీ చివరికి చెల్లెలకే సవితి అవుదామనుకున్నావా దిగజారిపోయిందానా అనేపాటికి వసంత పడేసి చిన్న కూతురు పురుట్లో ఉందని కూడా చూడకుండా నీతి మాలిందానా, కన్న తండ్రిని మింగేశావు, కన్న తల్లి పసుపు కుంకాలు మింగావు, కన్న తల్లిలా ఆలోచించి నీ మంచి చెడు చూస్తున్న అక్క మీద ఈ నీతిమాలిన వెధవ చెప్పాడని నువ్వు ఇంత అన్యాయం చేయటానికి, ఇంత అన్యాయమైన మాటలు మాట్లాడటానికి ఎలా నోరొప్పిందే నీకు. దానికి పెట్టాల్సిన పొలం మింగావు, బంగారం మింగావు, వెండి మింగావు, పెళ్లి డబ్బులు మింగావు, అయినా ఏ బాధ లేదు, మళ్ళీ ఇంకా దాన్ని అన్ని మాటలు అంటావా అని ముందు నా ఇంట్లోంచి బయటికి నడవండని ఆవిడ గెంటి పడేసింది చిన్న కూతుర్ని, అల్లుడిని, పుట్టిన పిల్లనే. ఆ తర్వాత ఇంక ఈ ఊళ్ళో ఉండాల్సిన అవసరం కూడా లేదమ్మా, మీ నాన్నగారు పోయిన తర్వాత అని చెప్పి పెద్దమ్మాయి వద్దంటున్న 25,00,000కు పొలం అమ్మేసి 25,00,000కి ఇల్లు అమ్మేసి ఉన్న 2 గేదెలు అమ్మితే ఆవిడకు ₹2,00,000 వచ్చినాయి. అవి తీసుకొని పెద్దమ్మాయిని వెంట పెట్టుకొని సిటీకి వెళ్ళిపోయి ఒక చోట ఒక అపార్ట్మెంట్ అద్దెకి తీసుకొని ఎటు పెద్దమ్మాయికి స్కూటీ ఉంది, ఆ స్కూటీ మీద వెళ్ళి వెతుక్కొని ఒక బొట్టికి పెట్టించి ఓ 10 మిషన్లు 4 మగ్గాలు పడేయించి కాలక్షేపానికి వెళుతూ ఉండు తల్లి అని చెప్పి దాంట్లోనే ఓ సైడ్కి బ్యూటీ పార్లరు, ఇంట్లో మ్యూజిక్ డాన్సు నేర్పిస్తామని బయట ఫ్లెక్స్ పడేయించి ప్రశాంతంగా ఉండటం మొదలుపెట్టారు వాళ్ళు. ఇలా 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. రూపాయి వస్తుంది కానీ ఆవిడకి పెద్ద పిల్ల బ్రతుకేంటా, పెళ్లి చేసుకోమంటే రేపు వచ్చే వెధవలు ఎలాంటి వాళ్ళు వస్తారా అనే ఓ టెన్షన్తో దిగులతో దేవుడా నువ్వే దిక్కు, దేవుడా ఏ దిక్కు, మగదిక్కు లేని సంసారం అయిపోయింది, మా బతుకు ఏమైపోద్దో అనే ఆలోచనలో ఉండగా అమూల్య ఒకరోజు వెళుతూ ఉంటే పార్కింగ్లో ఒక అతను కారుతో
అమూల్య స్కూటీని గుద్దాడు. అమూల్య పక్కకు పడిపోయింది కానీ స్కూటీ బాగా డ్యామేజ్ అయింది. అతను దిగొచ్చి ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహం వైపు కూడా చూడకుండా ఐఎమ్ సారీ, డ్యామేజ్కి ఎంత అయిందో వాచ్మెన్కి చెప్తే నేను ఇదే అపార్ట్మెంట్లో ఉంటాను, నాకు తెచ్చిస్తే అమౌంట్ ఇస్తాననే పాటికి అమూల్యకి అతని ధోరణి ఏంటో అర్థం కాలేదు. ఆ తర్వాత వాచ్మెన్కి చీటీ ఇస్తే అయిన దాని మీద 5,000 ఎక్కువ పంపాడు అతను. అక్కర్లేదని తన ఛార్జ్ అయినంత వరకే తీసుకుంది అమూల్య. ఆ తర్వాత అతను అమూల్య వైపు చూడట్లేదు కానీ అమూల్య అతన్ని చాలాసార్లు టెర్రస్ మీద ఒక్కడే కూర్చోవటం, ఆకాశంలోకి చూస్తూ ఉండటం, 4-5 సార్లు లిఫ్ట్లో కలిసి వస్తున్నప్పుడు అమూల్యకి భయం అనిపించింది. అతని గడ్డాలు పెరిగిపోయి మనిషి సన్నగా అయిపోయి బాగా తాగున్న స్మెల్ వస్తుండేసరికి ఇలా చాలాసార్లు జరిగిందే. ఆ తర్వాత ఒక రోజున అమూల్య వాళ్ళ అపార్ట్మెంట్లో లిఫ్ట్ పాడైందని అమూల్య స్టెప్స్ మీదుగా వస్తుండగా అతను స్టెప్స్ మీదుగా వస్తూ బాగా తాగేస్తున్నట్టున్నాడు. కళ్ళు తిరిగి పడబోయాడు. కొంచెం అమూల్య చూడకుండా ఉంటే తల పగిలిపోయి కింద పడి చచ్చిపోయేవాడు. అమూల్య గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళి అతని ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది. గోడకి ఒక అమ్మాయితో కలిసి అతను దిగిన పెళ్లి ఫోటో, ఆ పక్కనే ఆ అమ్మాయి ఫోటోకి దండేసి పెట్టుంది. అతన్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెడితే అమూల్యని బహుశా ఆ ఫోటోలో ఉన్న అతని వైఫ్ అనుకుంటాను ఆ అమ్మాయి అనుకొని, ఎందుకు నాకు ఇంత ద్రోహం చేసి అన్యాయం చేసి నన్ను వదిలి వెళ్ళిపోయావు, నిన్నెంత ప్రేమించానని పెద్దగా చేసేపాటికి అమూల్యకి ఏమీ అర్థం కాక నేను మీ భార్యని కాదండి అని పడుకోబెట్టేసి అతను అసలు విపరీతమైన మత్తులో ఉన్నాడు. ఏమీ తిన్నట్టు లేడు. కడుపు ఇంత లోతుకు వెళ్ళిపోయిందే. అసలు వంట చేసుకుంటున్నట్టే ఇల్లు సంసారపక్షంగా కనపడలేదు ఆ అమ్మాయికి. ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లికి చెప్పి బాక్స్లో ఓ ముద్ద అన్నం తీసుకొని వెళ్ళి పెడితే ఆ మత్తులోనే తిన్నాడు. తర్వాత అతనికి దుప్పటి కప్పి తలుపు దగ్గరికి వేసి వచ్చింది. నిద్ర లేచిన అతనికి అన్నీ గుర్తొచ్చి తప్పుగా ప్రవర్తించానని బాధపడ్డాడు. అమూల్య టెర్రస్ మీద అప్పుడప్పుడు మనసు బాగోక అటు ఇటు వాక్ చేస్తూ నుంచుంటుంది. ఆకాశం వైపు చూస్తూ తండ్రి చనిపోవటం, చెల్లిలా చేయటం, జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చి తల్లి విధవవటం ఇవన్నీ బాధను గురి చేస్తూ ఉంటాయి అమూల్యనే. అలా ఆ రోజు కూడా పైనుండేసరికి అతను పైకి వచ్చాడు. ఆ రోజు తాగిలేడు. ఏమండి అంటే చెప్పండి అంది అమూల్య. సారీ అండి, ఆ రోజు అనుకోకుండా అనేసరికి మిమ్మల్ని ఒక మాట అడగనా? ఏంటండి ఒళ్ళు తెలియనంత ఆ తాగటం? ఏమైంది? నాకు చెప్పాలనుకుంటే చెప్పండి, లేదు మీ పర్సనల్ అనుకుంటే వద్దు అనేసరికి అతను ఒక 10 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా తరువాత చెప్పటం మొదలుపెట్టాడు. నా పేరు రాఘవ. అమ్మా నాన్నలకి మేము 3 సంతానం. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి చాలా నచ్చి ఇద్దరం చాలా ప్రేమించుకున్నాం. ఎంటెక్ వరకు కూడా. ఆ తర్వాత పెళ్ళి చేసుకుందాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేయలేదు. దాంతో ఆ అమ్మాయి నేను లేనిదే బ్రతకలేను అని చెప్పిందే. మా ఇంట్లో ఆ అమ్మాయిని నేను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చానని, వాళ్ళమ్మ నాన్నలు కాదంటే నువ్వు ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురావటం ఏంటని నేను సచ్చానని రూపాయి ప్రాపర్టీ పెట్టకుండా గెంటేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా వదిలేసుకుంటాను అని నేను తిరిగి వస్తుంటే మా తాతయ్య నా పేరిట కొంత ప్రాపర్టీ పెట్టి వెళ్ళి హ్యాపీగా బతకమని పంపించేశాడు. ఆ ప్రాపర్టీ అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ అపార్ట్మెంట్లో ఈ 3 BHK ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కున్నాను. ఆ తర్వాత జాబ్కి ట్రై చేస్తే పెద్ద MNC కంపెనీలోనే, నేను పెద్ద యూనివర్సిటీలో చదివాను కాబట్టి మంచి జాబ్ వచ్చింది. తనకి జాబ్ చేయటం ఇంట్రెస్ట్ లేదని ఇంట్లోనే ఉంటానని చెప్పింది. సరేనన్నాను. ఆ తర్వాత హ్యాపీగా 2 సంవత్సరాల కాలం ఎలా గడిచిపోయిందో తెలియదు. వెంటనే పిల్లల్ని కూడా కనకూడదు అనుకున్నాము. ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అయ్యానందే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత తనకి 4th మంత్లో ఉన్నప్పుడు ఒక రోజున అనుకోకుండా ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీ ఫ్లోర్లో మీ ఫ్లాట్లోనే ఉండే ఒక బ్యాచులర్తో తన ఎఫ్ఐఆర్ పెట్టుకొని బెడ్ మీద అతనితో క్లోజ్గా కనిపించింది. వాడు నన్ను చూసి పారిపోయాడు. ఆ తర్వాత తను అలా కూర్చొని అనుకోకుండా ఏర్పడిన బంధం నేను వదులుకోలేకపోయాను. అతన్నంటే ఈ కడుపులో బిడ్డ అనేసరికి వంచిన తల ఎత్తలేదు. అతనిదేనని చెప్పేసరికి ఏమీ మాట్లాడకుండా
నేను మౌనంగా ఉండిపోయాను. ఆ మౌనం తను తీసుకోలేకపోయింది, తట్టుకోలేకపోయింది. ప్రేమించిన నాకు ద్రోహం చేశాననే అనుకుందో, లేదు తనే తప్పు చేశాననుకుందో ఏమో తెలీదు. నాకు బ్రతికే అర్హత లేదు. ఎవరికో ఉన్నటువంటి కడుపులో బిడ్డ నా భర్తదిగా నేను అనిపించలేను. నేను వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. ఆ దుఃఖం తట్టుకోలేకపోతున్నాను. నా చావుకి నా భర్తకి సంబంధం లేదని ఇదే ఇంట్లో తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. పోలీసులు వచ్చి పోస్ట్ మార్టం అది అయ్యి నా మీద ఏమీ లేదన్నాక కేసు క్లోజ్ చేసి శవాన్ని అప్పగించారు. వాళ్ళ అమ్మ నాన్న నన్ను ప్రేమించడం వల్లే నేను తనతో ఫుల్ టైం స్పెండ్ చేయలేక తన లోన్లీనెస్ గురవటం వల్ల వాళ్ళ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని కాల్ జారే స్టేజ్కి వచ్చిందని, నాదే తప్పని నానా మాటలు అని వెళ్ళారు. మా అమ్మ నాన్న తను పోయిన తర్వాత మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకోమన్నారు. నాకు ఇష్టం లేదన్నాను. దాంతో పూర్తిగా నేను పోయాననే బంధం తెంచేసుకొని వెళ్ళిపోయారు. దాంతోనే ఇలా అంటే అది మర్చిపోలేక ఇలా తాగుడుకు అలవాటయ్యారా? కాదండి. ఒక మనిషిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే ఆ మనిషిని మనం మోసం చేసే, ద్రోహం చేసే ఎలా ఇంకొకళ్ళతో మనం కలవగలవా అని అర్థం కాక అనేసరికి ఆ అమ్మాయికి నవ్వొచ్చింది. ఆ తర్వాత అతనితో మీరు కాస్త ఆ తాగుడు తగ్గించకూడదు అన్న తర్వాత ఎందుకో ఈ అమ్మాయి మీద ఒక అభిమానం, ఒక అనురాగం. ఆ తర్వాత అమ్మాయి బొట్టికి వెళ్ళటం అది చూశాడు. చూసి కనపడితే పలకరిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చాడు. డైరెక్ట్గా వీళ్ళ ఇంటికి వచ్చి అక్కడే ఉన్న వసంతతో అమ్మ అమూల్యకి పెళ్ళవ్వలేదు కదూ అని అడిగేసరికి బాబు అంటే లేదు బాబు అని ఆవిడ అంకుల్ ఎలా పోయారమ్మా అని అడిగితే వసంతకి గట్టు దిగిన గోదారయ్యి జరిగిన విషయం అంతా రాఘవకి చెప్పుకొచ్చిందే. చెప్పుకొచ్చేసరికి అదంతా విన్న రాఘవ అందుకు ఆ రోజు అమూల్య నవ్వింది. కట్టుకున్న భార్య నన్ను మోసం చేస్తే సొంత చెల్లెలే తన్ను మోసం చేసిందనా అని ఆ తర్వాత అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ ఇంట్లో ఒకళ్ళలాగా ఉంటూ 1 సంవత్సరం గడిచిన తర్వాత ఆంటీ మీరు ఒప్పుకుంటే నేను అమూల్యని పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాఘవ. బాబు అంటే నాకు ఈ సొంత ఇల్లు ఉందా అంటే అది కాకుండా ల్యాండ్ ఉంది, కారు ఉంది. నేను అంతకుముందు నా వైఫ్కి చేయించిన గోల్డ్ అలాగే ఉంది. అది మార్చి అమూల్యకి వేరే తీసుకుంటాను. నా దగ్గర బ్యాంక్లో బాగానే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. తన గురించే నేను తాగుడు స్మోకింగ్ అన్నీ మానేశాను. నా భార్య పోయిన తర్వాత నేనే ఆడదాంతో కాలు జారలేదు. అమూల్యని చూసిన తర్వాత ఎందుకో చాలా నచ్చేసిందే. కరెక్టే ఒక రెండో సంబంధం వాడికి ఇవ్వడానికి మీరు వెనక ముందు ఆడొచ్చు. కానీ నేను చెడ్డవాడినో తప్పుడు వాడినో కాదంటే చచ్చా అదేమీ కాదయ్యా. అమ్మాయిని ఒక మాట అడుగుదామని అది అక్కడికి వచ్చి అమూల్య అదంతా విన్నదే. విన్న తర్వాత నీ ఇష్టం అమూల్య, నీకు ఇష్టమైతే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అనేసరికి ఆ అమ్మాయి ఆలోచించిందే. కాలకూట విషయాన్ని చిమ్మే మగ కుక్కలు, మగ మృగాలు ఉన్న ఈ ప్రపంచంలో అతను భార్య చేసిన తప్పుకి తనకి తాను శిక్ష విధించుకొని బాధపడుతున్న ఒక మగాడు చేసుకుంటానందే. ఆ తర్వాత ఇద్దరికి పెళ్ళైపోయి అమూల్యకి రాఘవకి ఓ పాప బాబు పుట్టారు. వాళ్ళని చూసుకుంటూ వసంత రాఘవని కొడుకులా చూసుకుంటూ అదే ఇంట్లో పెద్ద కూతురుతోనే ఉంటూ అమూల్య బొట్టికి వెళ్ళొస్తూ రాఘవ ఆఫీస్కి వెళ్ళొస్తూ చాలా అన్యోన్యంగా ఉండగా ఒక రోజున ఉరుము లేని పిడుగులాగా వాత్సల్య ఇక్కడికి వచ్చి పడిందే. ఏంటి అంటే తన మొగుడు వేరే దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, అసలు ఇంటికి రావట్లేదని, అక్కడే ఉంటున్నాడని, అత్త ఆడపడుచులు కలిసి తన్ని కొట్టి తిట్టి టార్చర్ చేస్తున్నారని, పిల్లల్ని కూడా పట్టించుకోవటం మానేశాడని, తన బతుకు నాశనం అయిపోయిందని, నువ్వు అక్క గురించి పట్టించుకొని అక్క జీవితాన్ని బాగు చేసి ఇలాంటి మంచోడికి ఏ అడ్డంకి లేనోడికి ఇచ్చి చేశావు, నన్ను తీసుకెళ్ళి అలాంటి వాళ్ళకి ఇచ్చావనే పాటికి వసంత పడేసి చెప్పుతో కొట్టింది వాత్సల్యనే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాన్ని మేమేం చేయమే, నీ కర్మను నువ్వు కాల్చుకుంటే అనేసరికి వచ్చిన వాత్సల్య వచ్చినట్టు ఉండకుండా అమూల్య రాఘవ క్లోజ్గా ఉండటం చూసే వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలనే కావాలనే రాఘవ తాగే వాటిల్లో మత్తు మందు కలిపి నా మీద పడ్డాడు నీ మొగుడని చెప్పేసరికి అమూల్య జుట్టు పట్టుకొని పడేసి బాది పారేసే, నీ మొగుడేమో వావి వరసలు లేకుండా వదిన్నైన నాతో తప్పుగా ప్రవర్తిస్తాడో, నువ్వేమో వావి వరసలు లేకుండా నా భర్త ఎలాంటి వాడో నాకు తెలియదని ఎలా అనుకున్నావే నేలబారుదానా అనే జుట్టు పట్టుకొని కొట్టి పిల్లలతో సహా గెంటేసింది అమూల్య.
దాంతో చచ్చినట్టు మళ్ళీ మొగుడి దగ్గరికే వెళ్ళాల్సొచ్చింది వాత్సల్య. వెళితే వాత్సల్యని కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తంతూ ఇక సుకుమార్ అప్పటికే వాత్సల్య పేరు మీద ఉన్న 4 ఎకరాలు అమ్మిచ్చి ఆ డబ్బులు తీసేసుకోవటం, బంగారం అంతా అత్త వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, ఆ తర్వాత పిల్లల కోసం అదే మొగుడి దగ్గర పడుంటూ సుకుమార్ రోజుకొక అమ్మాయితో తిరగటం, తాగటం, సిగరెట్లు తాగటం, దానికి తోడు వాత్సల్యం రోజు అత్త ఆడపడుచులు మొగుడు కొట్టటం, పిల్లలు విలువివ్వకపోవటం, పుట్టింటి వాళ్ళకి ద్రోహం చేసే సొంత అక్కయ్యనే వెన్నుపోటు పొడిచి కాపురాలు తీయాలనుకొని కన్న తల్లి పసుపు కుంకాలు మింగిన వాత్సల్య లాంటి వాళ్ళకి ఇలాంటి గతే పట్టుద్దేమో బహుశానో. అదే మనం ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతేమో. ఇలా వాత్సల్య బ్రతుకు కుక్కలు చింపిన విస్తరయ్యి తెగిన గాలిపటమయ్యే అలా బ్రతుకు ఏడుస్తూ కాలం గడిచిపోతూ ఈ కథ ఇలా కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.